నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 2024 ఎన్నికల తర్వాత పిఠాపురంలో తరచుగా వివాదాలు నెలకొంటడంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు వీలైనంత త్వరగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. గత కొంతకాలంగా పిఠాపురంలో వర్మ వర్గానికి జనసేన క్యాడర్కు మధ్య తరచుగా వివాదాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కూటమి పొత్తు ధర్మం దెబ్బతినకుండా టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తుంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు. నమస్తే సార్. సిపిఎం సీనియర్ నేత సిఐటి నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్తే సార్. మరి కాసేపట్లో అనలిస్ట్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సార్ గఫూర్ గారు, మొత్తానికి పిఠాపురంలో ఒకప్పుడు టీడీపీ ఓడిపోయినా కానీ గెలిచి వ్యక్తిగతంగా తనకున్నటువంటి అక్కడ పట్టును అదంతా కూడా అక్కడ వర్మ అనేక సార్లు నిరూపించుకున్న పరిస్థితిలో అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని కోరుకోవడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి వీలుగా వర్మను పక్కకు తప్పించింది టీడీపీ పోటీ నుంచి. ఆ రోజు చూసాము 2024 ఎలక్షన్స్కి ఎప్పుడైతే క్యాండిడేట్ అనౌన్స్మెంట్ జరిగిందో ఆయనకున్న అనుచర వర్గం ఎంత బలంగా ఉందనేది అక్కడ తీవ్రమైన నిరసనలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. నాకు గుర్తున్నంత వరకు పసుపు జెండాలను తగలబెట్టిన దృశ్యాలు కూడా నాకు గుర్తున్నాయి. మరి ఆ నియోజకవర్గమా మరో నియోజకవర్గమా నాకు గుర్తులేదు, కానీ మొత్తానికైతే అక్కడ తీవ్ర నిరసనలు బహిరంగంగానే టీడీపీ అధిష్టానం మీద వ్యక్తపరిచారు. సరే, అది అప్పటికప్పుడు పెళ్ళుకిన ఆగ్రహవేశాలు అయితే ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత వర్మని నచ్చజెప్పడం, అలాగే ఆయన సీఎంతో పర్సనల్గా పిలిపించి మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయంలో వర్మ కీలక పాత్ర పోషించాడనేది నిర్వివాదాంశం. ఆయన తన భుజాల మీద వేసుకుని పవన్ కళ్యాణ్ విజయం నా బాధ్యత అని చెప్పేసి ఆయన హలో. సురేష్ గారు వినపడుతుందండి? వాయిస్ వస్తుందా సురేష్ గారు? వాయిస్ వస్తుందా? జనరల్ గా ఇది బయట వాళ్ళు మనకు
అంటే మేము మాట్లాడేటువంటిది ఏముంటుందండి ఇందులో? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్ ఇది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా వర్మ గారిని పెట్టున్నారు. వర్మ గారు నో డౌట్ పాపులర్ లీడరు. ఆయన ఒప్పందం రీత్యా పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత తీసుకొని పనిచేసినాడు అనేది ఫ్యాక్ట్. అయితే ఆ తర్వాత వరుసగా తగాదాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానము అటువంటి త్యాగం చేసినటువంటి వాళ్లకు ఎమ్మెల్సీ పనో లేకుంటే స్టేట్ వైడ్ చైర్మన్ పోస్టో ఏదో ఒకటి ఇచ్చేసి తమ దగ్గర పెట్టుకొని, అయ్యా పిఠాపురం వదిలేసేయి, నీ బాధ్యత మాది అని చెప్పే పద్ధతిలో పిఠాపురంతో ఆయన డీలింగ్ చేసి ఎప్పుడో చేసి ఉండవలసింది. అట్లా చేయలేదు. దానివల్ల ఇప్పుడు జనసేన నాయకత్వానికి టోటల్ ఆధిపత్యం మాకు ఉండాలనేటువంటి ఒక ఆలోచన సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆధిపత్యం మొత్తం మాకు ఉండాలని. ఈయన ఇన్ఛార్జ్. ఎప్పుడైతే అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటారో అధికారులు ఈయన చుట్టూ తిరుగుతుంటారు. ఈ రకమైనటువంటి ఈ క్లాష్ అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారో, అయితే అతన్ని నీ దారి నువ్వు చూసుకో అని చెప్పకుండా అతన్ని ఏదో పద్ధతిలో రిహాబిలిటేట్ చేస్తే గౌరవం ఉంటది. ఆయన చేస్తారా చేయరా అనేది మాకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే మేము బయటి పార్టీ వాళ్ళుగా మేము నువ్వు అది చేయాలా ఇది చేయాలని మనం ఎట్లా అంటాం? అది ఇంటర్నల్ అఫైర్, తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ అఫైర్. అయితే ఇటువంటి వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు స్టేట్ లో. అటువంటి వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటే పార్టీ బలంగా ఉంటుంది. అది నా అభిప్రాయం. చేస్తున్నప్పుడు అరే వర్మకి ఇంత అన్యాయం ఎలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే అక్కడ ఆల్రెడీ పరిధి దాటిందంటున్నారు. ఆయన వ్యవహార శైలి మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా నెగిటివ్ రిపోర్ట్స్ వెళ్ళినాయి హైకమాండ్ కంటే. అంటే నా పాయింట్ ఏంటంటే అలయన్స్లో భాగంగా అవతల పార్టీ అధినేతకే స్థానాన్ని త్యాగం చేసి ఆయన గెలుపుని భుజాన వేసుకుంటే నాకు దక్కిన ఫలితం ఇదా అని చెప్పేసి ఆయన కానీ ఆయన క్యాడర్ కానీ తీసుకుంటే జనరల్గా కనపడేటటువంటి పరిణామాలు అనే యాంగిల్లో మిమ్మల్ని అడిగాను. అంటే పార్టీ యొక్క అక్కడ బలం లేదంటే కనుక వ్యక్తుల మీద కాదు కాబట్టి కాదని చెప్పేసి ఏమన్నా, అందులో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏమన్నా ఇంత తీవ్రమైన చర్యలకు ఉపక్రమించారా చంద్రబాబు నాయుడు గారు కానీ? ఇంకా మాట్లాడితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ పగ్గాలు రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్న లోకేష్ గారు కాబట్టి లోకేష్ తీసుకున్న నిర్ణయం అని నాకు అనిపించింది. అంటే ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇటువంటి వాటిని అలౌ చేయను అనేది. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని తన అన్నగాను జీవితాంతం మేము కలిసి ఉంటాము అన్న రీతిలో ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంలో ఈ కొయిలేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆయన నాయకత్వంలో పార్టీ ముందుకు వెళితే సీఎం అభ్యర్థి కూడా ఆయనే కాబట్టి ఇది ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకూడదన్న రీతిలో ఏమన్నా ఆయన పాత్ర ఉందా నాకు అనిపించింది. సో మీ అబ్జర్వేషన్ సార్. గఫూర్ గారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడడానికి చాలా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ మీద విశ్వాసం పెట్టి మీరు చెప్పిన వాళ్ళకు బలపరిచి ఇదని చేసి బలమైన క్యాడర్ కలిగిన క్యాడర్లో కూడా ఒత్తిడి ఉంటుంది కదా. మా పనులు కావాలి అవి ఇవి ఇవన్నీ ఒత్తిడి ఉంటుంది. అక్కడేమో లోకల్ రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో తేడా రావడానికి తెలుగుదేశం అధినాయకత్వం సిద్ధంగా లేదు. నాకు కనపడుతున్నది అంటే వీళ్ళు ఆయన బెటర్ పొజిషన్ లో ఎక్కడన్నా అకామిడేట్ చేసి, నాయన నీకు ఏదైనా ఉంటే మా దగ్గర రా, నువ్వు అక్కడేం తగాద పడద్దు, ఎందుకంటే పొత్తు ధర్మము ఐక్య దృష్ట్యా నువ్వు ఆ రకంగా సహకరించాలా అని ముందే కనుక ఒప్పందం చేసుకుని ఆయనకి ఏదైనా ఓ బాధ్యత ఇచ్చి నువ్వు పిఠాపురం కాదు, పిఠాపురానికి నీకు సంబంధం లేని చెప్పింటే సరిపోయి ఉండదేమో అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ద ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. మేము బయట నుంచి కామెంట్ చేయడం కూడా అంత మంచిది కాదు. నేను అనుకోను, ఎందుకంటే దే రియల్లీ వాంట్ టు కామెంట్ ఆన్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. వైసీపీ రామారావు గారు, మీ అబ్జర్వేషన్. నమస్కారం అండి సురేష్ గారు. పిఠాపురం విషయానికి వస్తే, పిఠాపురం రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈ మధ్య ఎపిసోడ్ చూస్తా ఉంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ అవకాశం కల్పించడం కోసం అక్కడ ఉన్నటువంటి వర్మ గారు ఏదైతే తమ స్థానాన్ని త్యాగం చేసినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి హామీలు కానీ
ఆయన చేతిలోనే నా గెలుపంతా పెడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం మీడియా కొంత చూడటమే. అయితే ఇది తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క అంతర్గత విషయమైన మనం చూస్తా ఉంటే అక్కడ నాగబాబు గారు కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయడం, అట్లాగే పిఠాపురం ఏదైతే సత్యనారాయణ వర్మ గారి యొక్క ఆ రాజకీయ ఆయన యొక్క చాణక్యత మీద అందరికి కూడా ఒక రకమైనటువంటి ఆ నమ్మకం ఉంది. ఆయన ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు ఉంది. ఎందుకంటే ఆయన 2014లో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పెర్ఫార్మెన్స్ మీద అందరికి కూడా ఒక అవగాహన. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ తనకు ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి అవకాశం వచ్చిన వ్యక్తికి సరైన రీతిలో అతనికి ఏదైనా ఎమ్మెల్సీ గాని అట్లా ఇస్తామని చెప్పినటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఇక్కడ పైగా అతని యొక్క నాయకత్వాన్ని లేకపోతే అతని యొక్క పెర్ఫార్మెన్స్ నాకు ఇబ్బందిగా భయపడేటటువంటి పరిస్థితులు కూడా మనం ఈ మధ్య చూసాం. అంతేందుకండి మనకి పవన్ కళ్యాణ్ గారు వర్మగురు గురించి ఎక్కడ కమెంట్ చేయలేదు, కానీ తన బ్రదర్ అయినటువంటి అన్న అయినటువంటి నాగబాబు గారిని ఎమ్మెల్సీ తీసుకోవడం, అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మంత్రి ఇస్తున్నామని చెప్పేసి ఆయన లెటర్ హెడ్ మీద ఒక సంతకం పెట్టడం ఎప్పుడు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం అధికారం చెప్పడమే అజెండాగా వాళ్ళ యొక్క కూటమి యొక్క ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచన ఉంది. కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాలు, లేకపోతే ఏదైతే ఉపయోగించుకొని వదిలేసేటటువంటి విధానం. అదేవిధంగా ఓడ ఏరు దాటిన దాకా ఓడ మల్లన్న ఏరు దాటి దాకా ఓడి మల్లన్నటువంటి పరిస్థితులు ఎన్నికలైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అలవాటే మనం చూస్తున్నాం. ఆ పార్టీలో విషయాలైనా కూడా పొంగబెట్టి రాధా గారి అంశం కానీ ఎన్నికలప్పుడు ఉపయోగించుకోవడం, తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసేటటువంటి సంస్కృతి ఇవన్నీ మనకున్నాయి. అదే సంస్కృతి ఉంది. ఇదంతా కూడా అనగదొక్కేటటువంటి అంశము. రాజకీయ విధానంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు అనుసరించి కేవలం తమ అవసరాలకి వినియోగించుకుని అబద్ధాలు, మోసాలు, లేకుంటే అలివి కానటువంటి హామీలు, చేతకానటువంటి చేయలేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్నికల ముందు చెప్పేటటువంటి అంశం. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ పట్టించుకున్నటువంటి వ్యవహారంతో వాళ్ళు ఇదొక టెక్నిక్ అన్నమాట. ప్రతి అబద్ధాన్ని కూడా ఒకసారి వెల్లడిస్తే అది నిజమైందని మీడియా ముఖంగా తమ యొక్క అన్యాయాన్ని పట్ల చేత బలంగా మాట్లాడిస్తే అది పబ్లిక్ వెళ్ళి తమ మీద వ్యతిరేకత తగ్గుతుందనేటువంటి ఒక ఫార్ములాకి వాళ్ళు వచ్చేసి ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి విధానం ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంగా కానీ ఏదైతే పారదర్శక విధానంలో కానీ ఈ యొక్క రాజకీయాలు లేవు ఈ రాష్ట్రంలో. కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానం, లేకపోతే అవసరానికి సమయానికి మనం చూసాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా పరస్పరం చెప్తున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారి అవినీతి మీద మాట్లాడే అంశం. ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు మరలా కూడా తమ అధికారం కోసం లేకపోతే తమ పదవుల కోసం సర్దుబాటు చేసుకుని తమలో తాము ఏదో అడుక్కొని పోవడానికి, రోజులు గడుపుకోవడానికి తప్ప ఎక్కడా కూడా ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ కానీ, ఒక విధానం కానీ, మర్యాద పూర్వకమైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి విధానానికి కట్టుబడి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాలు లేవు అనే దానికి నిదర్శనమే ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలు. ఈ రోజు వర్మ గారిని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తొలగిస్తారనేది ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడే. ఒకనొక దశలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పార్టీలో చేరేటటువంటి అంశం కూడా మీడియాలో హల్చల్ చేసినటువంటి అంశం. అంటే ఆయన మీద ఈరోజు చూస్తున్నాం ఆయన బాధపడినటువంటి తీరు. ప్రెస్ మీట్ లో కూడా ఆయన తన బాధను వ్యక్తం చేసినటువంటి తీరు చాలా రాజకీయాలు ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే రాజకీయాల్లో చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకైనా నాయకులకైనా అది అవసరం. మా పార్టీలో కనుక అయితే ఇటువంటి అంశాలు చోటు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు నిబద్ధతతోటి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు. అయితే చేసినటువంటి వ్యక్తులే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీని కానీ మోసం చేసి చాలా మంది ఎంపీలు బీసీలకు సంబంధించినటువంటి ఎక్కువ మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చినా కూడా వాళ్ళు నిలబడకుండా మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన నెరవేసి ఆయన కొనుగోలు విధానం ఉందో దాంట్లో పడి వెళ్ళారు. ఇటువంటి కొనుగోలు అమ్మకాలకు
ఈ యొక్క రాజకీయాలని ఉదాహరణగా చూసుకుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఆ పార్టీ వాళ్ళకి గతంలో 2014 మధ్య మళ్ళీ వాళ్ళకే మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ చేతనే మా పార్టీ శాసనసభ్యుల్ని మంత్రులకు ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారనే దానికి ఇప్పటికీ సమాధానం లేదు. వీళ్ళకి ఏది ఏమైనా సరే తాము అధికారంలో తాము ఏదైతే అధికార దండం ఏదైతే దాన్ని ఆ యొక్క పట్టుకొని పెత్తనం చేయాలనే ఆలోచన తప్ప మిగతా విషయాల్లో ఎక్కడ వీళ్ళకి ఆ, ఒక విధానం మంచి విధానం అనేది లేదనేది అర్థమవుతుంది సురేష్ గారు. సో వంశీకృష్ణ గారు ఏమంటారు? ఆయన మరి లోపల అంతర్గతంగా ఏమేమి ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ, లేదంటే మనస్ఫూర్తిగానే ఆ మాటలు చెప్పారో లేదో తెలియదు కానీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ఇంకా మాట్లాడితే లోకేష్ గారితో నేను పర్సనల్గా మాట్లాడి త్వరలోనే పార్టీ వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న దాంట్లో తన నిర్ణయం కూడా ఉన్నట్లుగా చెప్తున్నాడు. మరి ఈ ప్రత్యేక కమిటీ ఏంటి అంటే పిఠాపురం అనేది ఒక స్పెషల్ జోన్గా ఏమైనా చూస్తున్నారా? ఎందుకంటే జనరల్గా ఒక ఆయన్ని తీసేస్తే మరొకరిని పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడ అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక కమిటీ అనే దాన్ని ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? సో ఓవరాల్గా పిఠాపురం రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితిపై మీ స్టాండ్ ఏంటి? అలాగే మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏ రకంగా కేడర్లో దీన్ని సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. మీకు, రామారావు గారికి, గఫూర్ గారికి, కృష్ణాంజలి నాన్న గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సిటీ 24/7 వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు ఎస్విఎస్ఎస్ వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కట్టుబడి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు. ఆయన పార్టీ కోసం వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేశారు. అయితే పిఠాపురంలో కూటమి విజయంలో వర్మ గారి పాత్రని ఎవ్వరూ కూడా తగ్గించి చూడలేనటువంటి అంశం. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుని కూటమి అభ్యర్థి విజయానికి వర్మ గారు కృషి చేశారు. అయితే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తొలగింపుగా కాకుండా బాధ్యతల పునర్వ్యవస్థీకరణగా చూడాలి. ఇప్పుడు ఒక రీజనల్ పార్టీలో, అది కూడా 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి పెద్ద పార్టీల్లో పరిస్థితుల అనుగుణంగా ఇట్లాంటి మార్పులు చాలా సహజం సురేష్ గారు. వర్మ గారి సేవలను గుర్తించి ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మొన్న ఈ మధ్యనే ఆయన 29వ తారీఖు ఏప్రిల్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇది ఆయనపై ఉన్నటువంటి విశ్వాసానికి పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక కూటమి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో సమన్వయం కోసం నిర్మాణాత్మక మార్పులు ఖచ్చితంగా అవసరం అవుతాయండి. అదే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. వర్మ గారు కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని చెప్పడం ఆయన రాజకీయ పరిపక్వతను చూపిస్తూ ఉంది. ఇక్కడ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్, రాజకీయాల్లో ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో చూపిస్తా ఉంది. వ్యక్తుల కంటే పార్టీ కంటే ప్రజల ప్రయోజనమే ముఖ్యమని సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కష్టపడిన నేతలను గ్యారంటీగా గౌరవిస్తారు. ముందు వెనక కొద్దిగా లేట్ అవ్వచ్చు, డెఫినెట్లీ కష్టపడిన కార్యకర్తలను కావచ్చు, నాయకులు కావచ్చు ఆయన గౌరవిస్తారు. వర్మ గారి రాజకీయ భవిష్యత్తు కూడా పార్టీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎవరికి అవమానం చేసే నిర్ణయం కాదు. కూటమి మరింత బలంగా పనిచేయడానికి తీసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయంలో ఇది ఒక భాగం. ఆయనకి ప్రమోషన్ ఇచ్చారని అనుకోవచ్చు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి ఆయనకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. వర్మ గారు లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి బలమైన ఆస్తి సురేష్ గారు. వారి అనుభవాన్ని పార్టీ భవిష్యత్తులో మరింత ఇంకా ఉపయోగించుకుంటుంది, కానీ ఆయనకి ఇదేం అవమానించినట్లుగా అయితే కాదు. ఇక వైసీపీల నేతలను పక్కన పెట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. బాధ్యతలు మారవచ్చు, కానీ గౌరవం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది వర్మ గారికి, మా అందరిలో కూడా. ఇక పిఠాపురం వంటి సెన్సిటివ్ నియోజకవర్గాల్లో కూటమి ఐక్యతను కాపాడటం అనేది అందరి బాధ్యత. వర్మ గారు కూడా అదే లక్ష్యంతో సహకరించి ఈరోజు చెప్పినటువంటి విషయం. ఇక వర్మ గారు ఇక పార్టీ కోసం పనిచేసే విధానం వల్లే తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఏర్పడింది. ఆ కృషిని ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదండి. నిజమైన నాయకుడు నా విషయంలో పదవితో కాదు, పార్టీపై నిబద్ధతతోనే గుర్తింపు పొందుతాడు. అయితే ఇది మా వర్షన్. ఏదైతే జరిగిందో పిఠాపురంలో ఈరోజు జరిగినటువంటి విషయం మేము తొలగింపుగా కాకుండా పార్టీ నిర్మాణాత్మక భవిష్యత్తు కార్యాచరణగా, ఇది పునర్వ్యవస్థీకరణగా మేమైతే ఆలోచించుకుంటా ఉన్నాం. సరే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మమ్మల్ని, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా విమర్శించాలి కాబట్టి
కొన్ని సామెతలతోటి చంద్రబాబు నాయుడు గారి గురించి అవటం జరిగింది. బొట్ల రామారావు గారు ఏరు దాటినాక తెప్ప తగలేయటం అనేది ఈయన బొట్ల రామారావు గారు చెప్పినటువంటి సామెత. అలా చూసుకుంటా పోతే సురేష్ గారు, తెలుగులో ఉన్నటువంటి సామెతలన్నింటినీ లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పొచ్చు. తెలుగులో ఉన్న ఎటకారపు సామెతలు అన్నీ లింక్ చేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు చెప్పొచ్చు. ఇక వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా ఏరు దాటినాక తెప్ప తగలేయటం, వాళ్ళు ఒకటంటే మేము వందంటాం. ఇక రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన టైము, విమర్శించుకోవాల్సిన టైం కాదు కాబట్టి ఆయన ఒకటంటే మేము 100 అనగలం అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఏరు దాటినాక తెప్ప తగలేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి, అది అలవాటు అని అంటా ఉన్నారు. తమరు చేసింది ఏంటి? పాపం కాలికి బలపం తీసుకుని తిరిగింది షర్మిలా గారు. ఏం చేశారు? ఏరు దాటినాక తెప్ప తగలేశారు కదా. ఇక ప్రతి సామెతకి మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అనే ఒక సామెత ఉంటుంది. దానిలో ఏం చెప్పొచ్చు అంటే, ఈడ ఏడవలేరు, ఈడ జెడ్పీటీసీ ఎన్నికలు ఏడవలేరు, తమిళనాడులో ఒక రాజకీయ పార్టీ గెలుపుకి దోహదపడ్డారట. ఇట్లాంటి సామెతలు బొట్ల రామారావు గారు ఒకటి చెబితే నేను 150 చెప్తా. కాబట్టి అది సొల్యూషన్ ఇవ్వదు. ఈ రోజు ఏంటంటే మా పార్టీలో జరిగినటువంటి ఒక అంతర్గత వ్యవహారం, అది మా పార్టీ చూసుకుంటుంది. అంతెందుకు సార్, పొన్నూరు నియోజకవర్గం నాది. రావి వెంకటరమణ అని 2014లో పోటీ చేసి ఆయన లిక్కర్ కానీ ఏదైనా కానీ చాలా కేసులు ఎదుర్కొన్నారు గతంలో. ఆస్తులు కూడా చాలా పోగొట్టుకున్నారు. ఆయన ఓడిపోయినా కానీ 2014 నుండి 2019 వరకు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రతిరోజు అందుబాటులో ఉన్నారు ప్రజలకి. 2019లో రేపు నామినేషన్ లాస్ట్ డే అనగా ఆయనకి ఈరోజు సీటు మార్చేసి కిలార్ రోసే గారికి ఇచ్చారు. ప్రతి రాజకీయ పార్టీలో ఇట్లాంటివి చాలా సర్వసాధారణం. కానీ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. నేనేమంటా ఉన్నానంటే, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మేము తేల్చుకుంటాం, మా వర్మ గారికి మేము గౌరవం ఇచ్చుకుంటాం. ఇట్లాంటి ఈ సామెతలు ఇవన్నీ చెప్తే మాత్రం మేము ఇంకా 100కి 200 చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సురేష్ గారు. సో కృష్ణానీల్ గారు, మరి టీడీపీ వంశీకృష్ణ గారేమో ఇది తొలగింపుగా చూడకూడదు, ఇంకా మాట్లాడితే ప్రమోషన్గా కూడా భావించవచ్చు, ఇంకా మాట్లాడితే అంతర్గతంగా పార్టీ అంతర్గతంగా షఫుల్ చేస్తారు, అది సహజంగా జరుగుతుందండి. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో షఫుల్ చేయకుండా, వాటిని టచ్ చేయకుండా, వివాదాలు వరుసగా జరుగుతున్న వినపడుతున్నటువంటి పిఠాపురంలోనే మార్పు అనేది ఖచ్చితంగా అది అక్కడ నుంచి వర్మని తప్పించాలి అంటే ఇన్ సెన్స్ మేబీ ఇంకా అంత ఆయన అన్నట్టు మంచి పొజిషన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. కానీ అదేదో ముందే అనౌన్స్ చేసి బాబు ఈ బాధ్యతల నుంచి నువ్వు పక్కకు రా, నువ్వు డైరెక్ట్గా సెంట్రల్ స్టేట్ లెవెల్లోనే పనిచేద్దు కానీ అంటే అది వేరేగా ఉంటుంది. రెండు ఈ మధ్యకాలంలో వరుసగా జరిగినటువంటి పరిణామాలు, ఫ్లెక్సీ వార్ చూసాము. ఫ్లెక్సీ వార్ అయితే దాదాపుగా బాహాబాహికి దిగినంత పనిచేశారు. ఇటువంటి ఈ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పార్టీల మధ్య, ముఖ్యంగా జనసేన టీడీపీల మధ్య ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. ఈ మధ్య అది తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పేసి వర్మ గారు ఆయన క్వశ్చన్ చేయటం, దానికి జనసేన వాళ్ళు దాదాపుగా దాడి చేసినంత పని చేయటం, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో కామ్గా ఉన్నాము, ఇక ఈసారి అలా ఉండదు, మరోలా ఉంటుందని చెప్పేసి వర్మ గారు వార్నింగ్ ఇవ్వటం, దానికి చంద్రబాబు నాయుడు గారు కొంత వర్మనే మందలించారని చెప్పేసి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యం. ఇంకాస్త ముందుకు వెళితే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఈ మధ్య కలిసినప్పుడు వర్మ ప్రస్తావన చేశారు, వర్మ సంగతి ఏంటో తేల్చాలని చెప్పేసి అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కోరిక మేరకే వర్మ మీద వేటు పడింది అనేది అర్థం. నిజంగా పరిస్థితి ఉండుండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి. వర్మతో పోల్చుకున్న వర్మ ఉంది, వన్ ఆఫ్ ది ఆయన ఎప్పటి నుంచో సర్వ్ చేస్తున్నటువంటి డెడికేటెడ్ అవ్వచ్చు, కానీ దానికి మించి కదా పవన్ కళ్యాణ్ అంటే. అందులో లోకేష్ గారు రీసెంట్గా బాధ్యతలు చేపట్టారు. నాకు పర్సనల్గా అనిపించింది చూడడంగానే లోకేష్ గారు చాలా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారేమో, మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని అనిపించింది. సార్ మీ అబ్జర్వేషన్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినటువంటి వంశీకృష్ణ గారు మాట్లాడినటువంటి ప్రతి మాట దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఫస్ట్ దానికి అదనంగా వేరే విషయాలు చెప్తాను, ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ
మళ్ళీ నేను అయ్యే విషయాలు చెప్పినందువల్ల ప్రయోజనం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ యొక్క అధిష్టానం యొక్క వైఖరి సరైనదే అయినటువంటి వైఖరి, సరైన నిర్ణయము, సహేతుకమైనటువంటి నిర్ణయం అని నేను భావిస్తున్నా. దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అని మీరు ప్రస్తావన కొన్ని ప్రశ్నలలో లేవనెత్తారు. ఇది ప్రజల్లో ఉండేటువంటి కొన్ని అనుమానాలకు సంబంధించినటువంటి అంశమే. ఒక ప్రశ్న మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నకి నేను నా పరిశీలన ప్రకారం ఇందాక వంశీకృష్ణ గారు చెప్పారు, కానీ మీరు దాన్ని గమనించి ఉండలేదేమని అనుకుంటున్నాను. అందుకని మళ్ళీ ఒకసారి మీకు అది గుర్తు చేస్తున్నాను. ఆయనకి ఏదైనా పెద్ద పదవి ఇచ్చి ఈ పదవి తొలగిస్తే బాగుండేది అని అంటే, ఆయనకు ఆల్రెడీ పెద్ద పదవి ఇచ్చారు. మొన్ననే ప్రమాణ స్వీకారం చేశాడు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో పెద్ద పదవి. పిఠాపురం ఇన్ఛార్జి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా ఇది చాలా పెద్ద పదవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కాబట్టి ఆయన పార్టీలో చాలా పెద్ద పదవి. ఒకవేళ ప్రజలు అనుకునేటువంటి విధంగా పెద్ద పదవి ఏంది అంటే, ఆయనకు ఒక ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నీకేం ఇబ్బంది లేదు, అక్కడ పవన్ కళ్యాణ్కి సహకరించు, మన కూటమిలో చాలా ఇంపార్టెంట్ ఆయన, మీరు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తాం మన ప్రభుత్వం రాగానే చెప్పారు అనేటువంటి. ఇది ఒకవేళ హోదా విషయంలో పెద్ద పదవి అయి ఉండొచ్చు. ఎమ్మెల్సీ ఇవ్వటానికి కొంత వెసులుబాటు కావాలి ప్రభుత్వానికి. ఆ వెసులుబాటు ఏంటి అంటే, 2027లో చాలా ఖాళీ కాబోతున్నాయి ఎమ్మెల్సీ పోస్టులు. వాటిల్లో ఒకటి ఖచ్చితంగా నాకు తెలిసి పిఠాపురం వర్మకి ఇస్తారు అనేటువంటి దాని మీద నాకున్నటువంటి సమాచారం కూడా. ఇది ఒక ఆయనకి కావలసినటువంటి హోదా కోసం ఇచ్చేటువంటి పదవి. ఇక ఎందుకు తొలగించాలి, రాష్ట్రం అంతా లేకుండా ఒక పిఠాపురంలోనే ఎందుకు తొలగించాలి అనేటువంటి మీ ప్రశ్నకి, పిఠాపురం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగానే మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఏంటి అని అంటే, ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిలబడటానికి సెంటర్ పిల్లర్ లాంటి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించేటువంటి నియోజకవర్గం. కాబట్టి ఆ నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం జనసేన మధ్య చిన్న చిన్న మాట పొరపాట్లు వచ్చినా, మాట విభేదాలు వచ్చినా, ఇలాంటి అంశము అది పిఠాపురం వరకే పరిమితం కాదు. రాష్ట్రం అంతా అలాంటి విభేదాలు మరింత పెరగటానికి అవకాశాలు ఉండేదానికి ఉంటుంది. మీడియా వాళ్ళు కూడా కాచుకొని ఉంటారు. అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటది. అది వాళ్ళిద్దరి మధ్య పని, వాళ్ళిద్దరు పార్టీల వ్యవహారము, అది వాళ్ళ పార్టీల అంతర్గత వ్యవహారం అంటూనే వీళ్ళ సోషల్ మీడియా అంతా దాని మీదే పనిచేస్తుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు, వీళ్ళ నాయకులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు కాదు కదా. అసలు పిఠాపురం వర్మకి ఏదన్నా ఇబ్బంది అలా అనగలోని వెంటనే అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు, ఏరు దాటే వరకు వర్మ, ఏరు దాటిన తర్వాత కర్మ, ఇలాంటివన్నీ ఈ అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు. ఆయన మాజీ మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన వర్మకి ఏదైనా అయితే వర్మ చూసుకుంటాడు, తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. లేదు అంటే ఆయనకైనా బయటకు వస్తాడంటే మాట్లాడుకొని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే తీసుకుపోయి, ఎస్ ఆయన మీరు అన్యాయం చేశారు, మేము న్యాయం చేస్తామని చెప్తే అతను అర్థం ఉంటుంది. ఆయనే రానంటున్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. నాకు తెలిసి వర్మే కాదు, ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో మునిగిపోయినటువంటి నావలోకి ఎక్కటానికి ఎవరు ట్రై చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి పోవాలని. ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆప్షన్ ఏమి లేదు. ఇప్పుడు వర్మకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, తెలుగుదేశం పార్టీలో జాగ్రత్తగా ఉండి రేపొద్దున 2027లో ఎమ్మెల్సీ ఏదో తీసుకొని అక్కడ ఆ నియోజకవర్గంలో తనకున్న గౌరవాన్ని కాపాడుకొని ఇవన్నీ చేసుకోవాలి. అలా ఉండాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వర్మ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే పిఠాపురంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వర్మ ఇన్ఛార్జి సంబంధించినటువంటి స్థానాన్ని ఆయన అక్కడి నుంచి ఆ బాధ్యతల నుంచి తొలగించి అక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక టీమ్ గా ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది. ఎందుకు, ఆ నియోజకవర్గ ప్రత్యేకతలు రీత్యా. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉండకపోవచ్చు, పిఠాపురంకి అది ప్రత్యేకం. దాంట్లో అది మంచిది కూడా, అవసరం కూడా. ఎందుకు అవసరం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ బాగుండాలి. అప్పుడు కూటమి బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వము హాయిగా కొనసాగిద్ది. ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే ప్రజలకు కావాల్సినవి చేస్తారు.
వీళ్ళు ఇంకా మంచిగా ఉంటే 2029 ఎన్నికల్లో కూడా ఎస్ మేము మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాం, ముగ్గురు కలిసే ఉన్నాం, మళ్ళీ కూడా గెలిపించండి అని వీళ్ళకి అడగటానికి అవకాశం ఉంటది. అప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పుడే కదా వర్మకైనా ఇంకోళ్ళకైనా ప్రయోజనం ఉండేది. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో కూటమిని కాపాడుకోవాలి అని అంటే తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి పిఠాపురం వంటి ఇలాంటి చిన్న చిన్న ఘటనలు కూడా ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నది. అందుకని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మొన్న వర్మతో సహా అందరూ ఈ మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన రోజున చంద్రబాబు నాయుడు చెప్పారు చాలా స్పష్టంగా, ఈ వర్మ ఈ ఘటనలో వీటిని ఉద్దేశించే చెప్పారు, మనకి ఫోటో చిన్నది ఉందని, కుర్చీ వేయలేదని, లేకపోతే ఇంకొక సమస్య ఉందని మీరు కొట్లాడుకోవద్దు, మన కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య విభేదాలు రావద్దు, వచ్చేటువంటి విధంగా మీరు చెయ్యొద్దు అని నేరుగా చెప్పాడు. ఆయన ఉన్నటువంటి ఆ సభలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పాడు. సపోజ్ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నేను ముఖ్యమంత్రిగా వెళ్ళాను, సెక్యూరిటీ వాళ్ళు నన్ను పక్కన నెట్టేయచ్చు. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్ పిఎం సెక్యూరిటీ, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో నేను ముఖ్యమంత్రిని అని నేను భేషజాలకు పోకూడదు అని తనని ఉదాహరణగా చూపించి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అందరికి చంద్రబాబు నాయుడు చెప్పాడు. దాన్ని అందరూ పాటించాలని చెప్పాడు. దాన్ని ఇప్పుడు వర్మ తీసుకున్నాడు, పాజిటివ్ గా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయిందని వర్మ కూడా ఇప్పుడు మాట్లాడాడు కదా, రెస్పాండ్ అయ్యాడుగా. పైకి మాట్లాడినా, లోపలికి మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా అలాగనే మాట్లాడాలి, అంతకన్నా ఆప్షన్ లేదు వర్మకి. వేరే దాంట్లోకి పోయే ఉద్దేశం కూడా వర్మకు ఉందని నేను అనుకోను. ఎందుకంటే అతను కొత్త పొలిటీషియన్ కాదు, ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వర్మకి రాజకీయపరమైనటువంటి అవగాహనలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కానీ, నారా లోకేష్ తో కానీ, పల్లా శ్రీనివాస్ తో కానీ వాళ్ళతో తరచూ మాట్లాడుతున్నాడు. ఆయనకు కావాల్సినటువంటి ఇతర అంశాలు కూడా అన్ని చక్కదిద్దారు అనేటువంటి విషయం నాకు తెలుసు. ఆయనకి ఇతర అంశాలన్నీ, ఆయన ప్రోటోకాల్ అంశం ఒక్కటే మిగిలింది. మిగతా ఇతర అంశాలన్నీ ఆయన హోదాకు తగ్గటువంటి పనులు, వ్యవహారాలు అన్ని ప్రభుత్వం ఉన్నందుకు గాను, ఆయన పవన్ కళ్యాణ్ గెలిపించడానికి పిఠాపురంలో పనిచేసినందుకు గాను ఆయనకు కావలసినటువంటి మేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. ఇక్కడ ప్రోటోకాల్కి సంబంధించి రేపు పొద్దున ఆయనకు అవకాశం దొరికినప్పుడు ఎమ్మెల్సీ అవటానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే పిఠాపురం వర్మే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూటమిని మేము విడగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చెప్పారు, ఈ కూటమిని బద్దలు కొట్టడమే మా పని. ఎందుకు అని అంటే వాళ్ళు విడిపోకపోతే మేము ఇట్లానే ఓడిపోవాల్సి వస్తుంది, మేము గెలవాలంటే వాళ్ళు విడిపోవాలి, కాబట్టి మేము వీళ్ళని విడగొట్టడానికి పనిలో పెట్టుకున్నాము అని శపథాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడాల్సిందే. జాగ్రత్త పడి విడిపోకుండా, ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పడి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇందాక మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు, దీనికి కూడా ఒక సమాధానం మంచిదని నా పాయింట్ లో, నా పర్సెప్షన్ లో చెప్తాను. పవన్ కళ్యాణ్ తో మొన్న చంద్రబాబు నాయుడు సమావేశం అయినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల మీద మాట్లాడటానికి వెళ్ళాడు. రాజకీయాలు కూడా మాట్లాడుకుంటారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను. కానీ పిఠాపురంలో ఉన్నటువంటి వర్మని ఇన్ఛార్జిగా తొలగించండి, అక్కడ మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మా వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చూచాయిగా కూడా, ఇండైరెక్ట్ గా కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పుండేటువంటి అవకాశం లేదు అని నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా నేను పరిశీలన ప్రకారంగా పవన్ కళ్యాణ్ యొక్క వైఖరిని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే వర్మ ఒక సమస్య సృష్టించినా, ఇంకోటి చేసినా, ఇంకోటి అది సరిదిద్దేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉన్నాడు బయట. కానీ వర్మ ఏదో చేసేటువంటి అంశం మీద పిఠాపురంలో ఏదో పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, ఇలాంటిదని పవన్ కళ్యాణ్ భావిస్తాడనో భయపడతాడనో నేను అనుకోను. కానీ కార్యకర్తల్లో అయితే, జన సైనికుల్లో అయితే ఇలాంటిది ఉంది. అదేంటి అని అంటే వర్మను అక్కడే కొనసాగిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, అతను మీరేం చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఏదో దురుద్దేశం ఉంది మా నాయకుడి మీద ఏదో దెబ్బతీయటానికి అని వాళ్ళకి అవగాహన లేని కారణంగా, జన సైనికుల్లో అవగాహన లేని వల్ల ఇలా అనుకుంటున్నారు అనేటువంటిది, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ముందస్తుగా గమనించి ఆ సమస్యకు కూడా
పరిష్కారం చూపించారు. కాబట్టి భవిష్యత్తులో కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక ఇబ్బందులు ఉండవు. పిఠాపురంలో అసలు పంచాయతీ ఉండదు. అదే విధంగా చాలా మంది అనుకుంటున్నారు ఇది వర్మకేదో అన్యాయం జరిగింది, పార్టీ అధిష్టానం అన్యాయం చేసింది అని వర్మకు అనుకూలంగా తెలుగుదేశం క్యాడర్ ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అనేటువంటి విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా కదా నాయకుడికి అన్యాయం జరిగితే తెలుగుదేశం క్యాడర్ బహిరంగ రెస్పాండ్ అయితే ఒకళ్ళు అయితే ప్రస్తావన చేశారు, జీవీ రెడ్డికి అన్యాయం జరిగింది, పార్టీ అధిష్టానం అన్యాయం చేసింది అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడారంటే నిజంగా మాట్లాడారు కూడా. ఇప్పుడు జరిగినటువంటి అంశం మీద పార్టీ కేడర్ గాని క్షేత్రస్థాయి నాయకులు గాని వర్మ గాని ఎవరు కూడా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అనుకోవటం లేదు, వర్మకు అన్యాయం జరిగింది అనుకోవటం లేదు. భవిష్యత్తులో తప్పులు జరగకుండా పొరపాట్లు జరగకుండా ఒక జాగ్రత్త తీసుకున్నదే అని మాత్రమే పార్టీ అధిష్టానం గురించి అనుకుంటున్నారు. వర్మకు అన్యాయం జరగలేదు, జరిగిందని కూడా కేడర్ కూడా భావించట్లేదు. అలాగని వర్మ కూడా భావించరని నేను అనుకుంటాను. ఒకవేళ పర్సనల్ గా కొంత బాధ అయితే ఎవరికైనా ఉండొచ్చేమో కానీ ఆయనకు బాధ ఉండా ఇంతకన్నా పెద్ద ఇంకొక ఆప్షన్ అయితే లేదు. దీన్ని భరించాల్సిందే. వర్మ కూడా భరిస్తే ఆయనకి లాభం, పార్టీకి లాభం, కూటమి ప్రభుత్వానికి కూడా లాభం అనేటువంటిది నా అభిప్రాయం. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చెప్పాలి. వాళ్ళు పైకైతే ఇది వాళ్ళ పార్టీ వ్యవహారం కదా, తెలుగుదేశం అంతర్గత వ్యవహారం లా కదా అని బొట్ల రామారావు గారు లాంటి వాళ్ళు కొంచెము పద్ధతిగా మాట్లాడే వాళ్ళు మాట్లాడొచ్చు. ఆయన అంత ఇబ్బందికరంగా మాట్లాడడం. వంశీ గారి కంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన మాట్లాడిన దాని మీద కోపం ఉంటుందేమో కానీ నాకైతే రామారావు గారు మాట్లాడేటువంటి మాటల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా చాలా బెటరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు వాళ్ళ సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్నాంశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదగాలి, ఎలాగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యను అధిగమించాలి, ప్రజలకు దగ్గర ఎలా అవ్వాలి, ప్రజలు మనల్ని తిరస్కరించారు కదా, ఈ విషయాలన్నీ వదిలిపెట్టేసి వర్మ విషయమో ఇంకొక విషయం పట్టుకొని ప్రజలకు సంబంధించినటువంటి లేనటువంటి విషయాల మీద వాళ్ళు దూరి అబాసు పాలవుతున్నారు. ఇది ఎలా ఉందంటే గోతికాడ నక్కలాగా కాచుకున్నటువంటి ఉన్న తీరుగా ఉంది అంతే తప్ప గోతికాడ నక్కని నేను వాళ్ళనేం అంటల్లా. ఈ తీరు అలా ఉంది. దీని వల్ల వాళ్ళకి రాజకీయంగా వచ్చే ప్రయోజనం లేదు, నష్టం తప్ప ప్రయోజనం లేదు అని మాత్రం నేను చెప్పగలను. ఆఖరికి తమిళనాడు పాలిటిక్స్ కూడా వాడుతున్నారు కదా ఈ కూటమిలో చిచ్చు రేపడానికి. అటు పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతూ రెండోది అక్కడ గెలవటానికి మేమే కారణం అని చెప్పేసి. సరే, ఎనీవే దట్ ఈస్ అవర్ మెయిన్ సెకండ్ టాపిక్. దాంట్లోకి వెళ్దాము. తమిళనాడు